హలో కుషికేం నేమ్స్ ఆర్ యూ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి నీట్ 2025 క్వశ్చన్ పేపర్ చూసే సిరీస్లో భాగంగా కెమిస్ట్రీ క్వశ్చన్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి చూసే సిరీస్లో భాగంగా ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే వచ్చేసాను. ఈ క్వశ్చన్ ఏంటి అంటే మ్యాచింగ్ అనమాట. మ్యాచింగ్ ఫ్రమ్ ద టాపిక్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలోన సపరేషన్ టెక్నిక్స్ నుంచి తీసుకున్నాను. సో ఈ క్వశ్చన్కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికంటే ముందు నేను ఇంతకుముందు వీడియోలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి అయితే ఒకసారి ఆన్సర్ చెప్పేసి ఆ తర్వాత ఈ వీడియోలోకి అయితే వెళ్దాము. ఇంతకుముందు వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. విచ్ పీరియాడిక్ ప్రాపర్టీ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద electronic configuration of the element కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఏ ఫిజికల్ ప్రాపర్టీ ఏ పీరియాడిక్ ప్రాపర్టీ అనేది డిఫైన్డ్ అయ్యి ఉండదు అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ నేను ఇచ్చింది మీకు అయనైజేషన్ పొటెన్షియల్, సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రాన్ అఫినిటీ, థర్డ్ వచ్చేసి ఎలక్ట్రాన్ నెగటివిటీ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మెటాలిక్ నేచర్ అనమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి యూ గెస్డ్ ఇట్ కరెక్ట్, ఎలక్ట్రాన్ నెగటివిటీ. అయనైజేషన్ పొటెన్షియల్ అనేది దానికి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు, అంటే హాఫ్ ఫీల్డ్ కానీ కంప్లీట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు అయనైజేషన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మనకి ఎలక్ట్రాన్ గెయినింగ్ ఎంథాల్పీ గురించి మాట్లాడుతున్నాం కదా. సో అది హాఫ్ ఫీల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు అది ఎలక్ట్రాన్ అసలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు. సో దాని కాన్ఫిగరేషన్ మీద కంపల్సరీగా డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రాన్ నెగటివిటీ అనేది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉండదు. అయితే మెటాలిక్ నేచర్ అనేది మనం చెప్తాము, జనరల్ గా మెటల్స్ అనేవి దాని వ్యాలెన్సీ షెల్ లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది 1 to 3 ఉండాలి, అందుకంటే ఎక్కువ ఉంటే దానికి మెటాలిక్ నేచర్ ఉండదు అని చెప్తాము. సో డెఫినెట్ గా ఎలిమెంట్ కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద మనకి మెటాలిక్ నేచర్ అయితే డెఫినెట్ గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఈ ఆన్సర్ కనుక కరెక్ట్గా గెస్ చేస్తుంటే కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే, క్వశ్చన్ చూపిస్తున్నాను చూడండి. ఇది మనం చూడబోతున్న క్వశ్చన్ అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. లిస్ట్ 1లోను లిస్ట్ 2లోను డిఫరెంట్ సిరీస్ అయితే ఇచ్చారు, అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఎలా సపరేట్ చేయాలి అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఫస్ట్ CHCl3 క్లోరోఫామ్ ప్లస్ ఎనిలిన్ C6H5NH2, ఈ రెండింటిని మనం ఎలా సపరేట్ చేయాలి, ఏ సపరేషన్ టెక్నిక్ ద్వారా మనం ఈ రెండింటిని సపరేట్ చేయగలము అనేది అయితే ఒక క్వశ్చన్. సో అలాగే సెకండ్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ, క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఎలా సపరేట్ చేస్తారు అనేది సెకండ్ క్వశ్చన్ అనమాట. అలాగే గ్లిజరాల్ అండ్ స్పెంట్లై అనేది ఎలా సపరేట్ చేస్తాము అనేది. అలాగే ఫోర్త్ వచ్చేసి ఎనిలిన్ అండ్ వాటర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చే డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్, అలాగే స్టీమ్ డిస్టిలేషన్, అలాగే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, సింపుల్ డిస్టిలేషన్. ఈ నాలుగిటి మనకి ఉన్న రైట్ లైక్ టెక్నిక్స్, ఏ టెక్నిక్స్ మనం యూజ్ చేయొచ్చు అనేది అయితే ఆప్షన్స్ అనమాట. అలాగే కింద ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూడండి. 3 అంటే మనము డైరెక్ట్ ఈ ఆప్షన్స్ చూసే కంటే డైరెక్ట్గా ఒకసారి మ్యాచెస్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. CHCl3 అంటే క్లోరోఫామ్ ఎనిలిన్ అనమాట. క్లోరోఫామ్కి వచ్చేసి మనకి మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ అనేది క్లోరోఫామ్కి వచ్చేసి మనకి అరౌండ్ 61 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అలాగే ఎనిలిన్కి వచ్చేసి మనకి 184 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే వాటి బాయిలింగ్ పాయింట్స్ అనేది చాలా రేంజ్లో, అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయో, ఇదేమో 60లో ఉంది, ఇదేమో 180, అంటే ఆల్మోస్ట్ 100 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది. సో వీటిని మనం సింపుల్ డిస్టిలేషన్ ద్వారా డిస్టిల్ చేయొచ్చు అనమాట. సో ఏ వచ్చేసి 4 అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏకి 4 ఎక్కడైతే మ్యాచ్ అయిందో ఆ రెండింటిలోనే మనకి రైట్ ఆన్సర్ ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్లో నాకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ కాదు, అలాగే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్ కాదు, నాకు పాసిబిలిటీ ఉన్నది అండి ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ అనమాట. సో ఇది కన్ఫర్మ్ చేయడానికి నాకు రెండింటిలోనూ బి ఆప్షన్ అనేది, బికి చాయిస్ అనేది 3 ఉంది. ఒకసారి చూడండి, బికి నాకు ఏమున్నాయి, క్రూడ్ ఆయిల్ ఇన్ పెట్రోలియం ఇండస్ట్రీ. సో ఈ పెట్రోలియం ఇండస్ట్రీలో ఎప్పుడైతే మనకి పెట్రోలియంని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుందో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ అంటాం కదా, చాలా ఎక్కువ ఉంటాయి. వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. ఆ వైడ్ రేంజ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్కి వాటికి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి మనం సపరేట్ చేస్తాం. కాబట్టి వాటి బాయిలింగ్ పాయింట్స్ ఒకదానికొకటి చాలా తక్కువ క్లోజ్గా ఉంటాయి. అంటే ఒకటి 120 ఉంటే ఒకటి 125 ఆర్ 130 ఆ రేంజ్లో చాలా తక్కువ డిఫరెన్స్లో ఉంటాయి అనమాట. సో అటువంటప్పుడు మనం డెఫినెట్గా దానికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే రెండు ఎలిమెంట్స్కి, రెండు ప్రోడక్ట్స్కి సంబంధించిన బాయిలింగ్ పాయింట్స్ దగ్గరగా ఉంటాయి, అప్పుడు మనం సింపుల్ డిస్టిలేషన్కి వెళ్ళలేము, అప్పుడు మనము ఫ్రాక్షనల్ డిస్టిలేషన్కి వెళ్ళాలి. సో సెకండ్ ఆప్షన్కి, అంటే బికి మనకి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో మనకి either రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆర్ థర్డ్, ఈ రెండింటిలోనే రైట్ ఆన్సర్ ఉంది. సో థర్డ్ చూడండి ఒకసారి, గ్లిజరాల్ అండ్ స్పెంట్లై. ఈ
గ్లిజరాల్ అంటే మనకు తెలుసు. స్పెంట్ లై అంటే ఏంటి అంటే మనము సపానిఫికేషన్ రియాక్షన్ అని 10th క్లాస్లో చదువుకుంటాం కదా, ఆ రియాక్షన్ నుంచి ఎప్పుడైతే సోప్ ప్రిపేర్ చేస్తామో ఆ సోప్ ప్రిపేర్ అయిన తర్వాత మిగిలిపోయిన సొల్యూషన్ ఉంటుంది కదా, దాన్ని స్పెంట్ లై అంటాం అనమాట. ఈ స్పెంట్ లైలో మనకు గ్లిజరాల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, వీటితో పాటు మిగిలిన చాలా బై ప్రోడక్ట్స్ ఉంటాయి. దీని నుంచి మనం గ్లిజరాల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దీని నుంచి గ్లిజరాల్ ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నామో గ్లిజరాల్కి సంబంధించిన బాయిలింగ్ పాయింట్ వచ్చేసి మనకి అరౌండ్ 290 degreesలో ఉంటుంది. అయితే ఇంత టెంపరేచర్కి మనం ఎక్స్ట్రాక్ట్ అంటే హీట్ చేసి మనం గ్లిజరాల్ని సపరేట్ చేసుకోవచ్చు అని ఆలోచించవచ్చు. కానీ అంత టెంపరేచర్ వరకు నేను గ్లిజరాల్ని కనుక హీట్ చేస్తే అది డికంపోజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇలాంటి టెంపరేచర్ సెన్సిటివ్ ప్రోడక్ట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలో అప్పుడు మనము డిఫరెంట్ మెథడ్స్ని యూస్ చేస్తాం. అంటే ఎక్స్ట్రాక్షన్ మెథడ్కి మనం కంపల్సరీగా డిస్టిలేషన్ యూస్ చేయాల్సి ఉంటుంది, లిక్విడ్ ప్రోడక్ట్స్ కాబట్టి. సో ఆ డిస్టిలేషన్ కూడా మనం వేరియస్ చేస్తామంట. అంటే టెంపరేచర్ ఆ రేంజ్కి వెళ్లకుండా మనం ఏం చేస్తామంటే ప్రెషర్ తగ్గిస్తాము. అంటే మనకి డెఫినేషన్, బాయిలింగ్ పాయింట్ డెఫినేషన్ కనుక తెలిస్తే ఈ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. బాయిలింగ్ పాయింట్ డెఫినేషన్ ఏంటి? ద టెంపరేచర్ ఎట్ విచ్ ద వేపర్కి సంబంధించిన ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం కదా. సో టెంపరేచర్ని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేయలేమో ప్రెషర్ని తగ్గించామనుకోండి, అంటే దాని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గించగలిగితే అప్పుడు లో టెంపరేచర్ దగ్గర అది ఎవాపరేట్ అయిపోతుంది కదా. సో దాన్ని డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్ అంటాం అనమాట. అంటే మనకి దీనికి వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్ అనొచ్చు, ఆర్ దీన్నే వాక్యూమ్ డిస్టిలేషన్ అని కూడా అనొచ్చు అనమాట. వాక్యూమ్ డిస్టిలేషన్ అంటాము. ఆర్ దీనికి ఇండస్ట్రీలో కనుక మనం చూస్తూ ఉంటే రోటా వేపర్ అనేది రోటా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఎవరైనా మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ మినప్పప్పు కడగటం చూసుంటే వాటర్ సొల్యూషన్ సర్ఫేస్ మీద వాళ్ళు ఇలా రౌండ్గా చేయి తిప్పుతూ ఉంటే పైకి తేలికగా ఉన్న పొట్టు అనేది వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది, అవునా? సో అలా అదే ఫార్ములా మీద యూజ్ చేసి వాళ్ళు రోటోవేపర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రోటోవేపర్ ఏం చేస్తుంది అంటే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాక్యూమ్ అప్లై చేస్తారు, అలాగే ఈ రోటోవేపర్ రొటేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏదైతే ఈజీగా ఎవాపరేట్ అవుతుందో లోవర్ టెంపరేచర్ దగ్గర అది త్వరగా కలెక్ట్ అవుతుంది అనమాట. సో దాన్నే మనకి వాక్యూమ్ డిస్టిలేషన్ అని అన్నాం. ఓకేనా? సో ఆప్షన్ నెంబర్ సికి అంటే సపరేషన్ టెక్నిక్ గ్లిజరాల్ అండ్ స్పెంట్ లైన్ని సపరేట్ చేయడానికి మనకున్న రైట్ ఆన్సర్ ఏంటి? డిస్టిలేషన్ విత్ రెడ్యూస్డ్ ప్రెషర్. అంటే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. అవునా కాదా అనేది డి చూసి చెక్ చేద్దాం. చూడండి, డి ఉంది మనకి ఎనిలీన్ అండ్ వాటర్. ఎప్పుడైతే ఎనిలీన్ అండ్ వాటర్ ఉన్నాయో దీన్ని సపరేట్ చేయడానికి మనం స్టీమ్ డిస్టిలేషన్ యూస్ చేస్తాం. ఎందుకు స్టీమ్ డిస్టిలేషన్ యూస్ చేస్తాము అంటే ఈ స్టీమ్ అనేది ఎనిలీన్ అనేది మనకి త్వరగా స్టీమ్ టెంపరేచర్తో పాటు అది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిన తర్వాత ఈ ఎనిలిన్ అనేది వాటర్లో సాల్యుబుల్ కాదు కాబట్టి సపరేట్ లేయర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఎనిలిన్ అయితే సపరేట్ చేయొచ్చు అనమాట. సో మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీకు కావాలి అంటే తప్పకుండా మన ఖుషీ కెమ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బిఫోర్ సైనింగ్ ఆఫ్, ఈ రోజు కూడా నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో అయితే వచ్చేసాను. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఇదనమాట. వాట్ హ్యాపెన్స్ టు ద ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ వెన్ వీ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ అ పీరియడ్? ఒక పీరియాడిక్ టేబుల్లో ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ అనేది ఏమవుతుంది? ఏ క్యారెక్టర్ గురించి అడుగుతున్నాను? ఎలక్ట్రో పాజిటివిటీ గురించి అడుగుతున్నాను. ఈ ఎలక్ట్రో పాజిటివిటీ అనేది ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ నేను ఒకసారి మీకోసం ఇస్తున్నాను, చూడండి. ఆప్షన్ 1 వచ్చేసి ఇంక్రీజెస్, ఆప్షన్ 2 వచ్చేసి డిక్రీజెస్, 3 అనేది నో చేంజ్, 4th వచ్చేసి ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది తర్వాత డిక్రీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అయితే మీరు నా కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు అంటే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైతే కెమిస్ట్రీ చదువుకోవడానికి రెడీగా ఉన్నారో, కెమిస్ట్రీ అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఈ ఛానల్ని, ఈ లింక్ని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోస్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon to get more updates. I will see you with another informative video. Until then, bye.